హల్లెలూయా. ఈరోజు దేవుడు మనలను ప్రేమించి మరలా దేవునితో సహవాసం చేసే కృపను ధన్యతను మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు వాక్యములోనికి వెళదాం. ఈరోజు మరలా దేవుడు మనతో మాట్లాడుచుండగా శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. దేవుని వాక్యములో మన అంశం ఏంటంటే జ్ఞానముతో కూడిన బోధగల సంఘము గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘము వలె మన సంఘము కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు జ్ఞానముతో కూడిన బోధ కలిగిన సంఘముగా మన సంఘము ఉంచబడాలి. అయితే ఈరోజు బోధ ఎందుకు వినాలి, బోధ చేసే కార్యాలు ఏమిటి అనే విషయాలలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. హల్లెలూయా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఎవరంట వీళ్ళు? అది ఈ లోక జ్ఞానము కాదు, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. దేవుని జ్ఞానం ఏమై ఉన్నదంట? మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. అంతే కదా. దేవుని యొక్క జ్ఞానము కానీ దేవుని యొక్క మహిమ కానీ వారికి తెలిసి ఉన్నట్లయితే వారు ఏం చేసేవారు కాదు? సిలువ వేయకపోయిందురు. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి కొరకు కొన్ని సిద్ధపరుస్తూ ఉంటారంట. అయితే అవి దేవుని వాక్యం ఏమంటుంది అంటే అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుని కార్యాలు అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి దేవుని కార్యాలను మనము పొందుకుంటూ దేవుని కార్యములను మనము అనుభవిస్తూ అవి చూస్తూ వాటిని మనము ఆస్వాదిస్తూ కూడా ఒకవేళ ఇంకా మనము ఈ లోక జ్ఞానము కలిగి పరిపూర్ణులుగా దేవునితో మనము సాగిపోకుండా ఒకవేళ ఇంకా మన క్రియల ద్వారాగా, మన తలంపులు, మన పనుల ద్వారాగా, మన నడవడిక ద్వారాగా దేవునిని ఇంకా మనము సిలువ వేసే వారముగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ మీరు తెలుసుకున్నట్లయితే దేవుడు అంటున్నారు ఈ జ్ఞానము మరుగై ఉన్నది కాబట్టి దీనిని మీరు తెలుసుకోండి. తెలుసుకున్నట్లయితే జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించారని మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి అది లోకాధికారులలో ఎవరికి అంటే లోకానుసారముగా
శరీర కార్యముల విషయంలో ఆలోచిస్తూ శరీర కార్యాలను జరిగిస్తూ ఉండాలని తలంచుచు ఈ లోకానుసారముగా జీవించినట్లయితే దేవుని యొక్క మహిమ కానీ ఆయన మర్మము కానీ నీకు ఎన్నటికీ కూడా అర్థము కావు. ఎందుకనంటే నీ హృదయము పరిపూర్ణముగా దేవునికి నీవు సమర్పించుకోలేదు కాబట్టి దేవునితో నీవు సరి అయిన సహవాసము చేయలేకపోవచ్చున్నావు కనుక వాటిలో నీకు పాలు పంపులు అనేవి ఉండవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుడు ఏమంటున్నారంటే మీరు తెలుసుకోండి అంటున్నారు. అది వారికి తెలిసి ఉన్నట్లయితే ఆ దేవుణ్ణి సిలువ వేసేవారు కారు కదా. అవును కదండి. మనము ఎంతసేపు ఏమని ఆలోచిస్తూ ఉంటామంటే ఆనాడు ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పగించాడు, అమ్ముకున్నాడు కదా. ఎంతసేపు మనం ఏం చేస్తామంటే ఇంకా ఆనాడు ఉన్నటువంటి ఇస్కరియోతు యోధానే జ్ఞాపకం చేసుకుంటాం. అది అయిపోయింది. యేసు ప్రభువారు మనందరి నిమిత్తము ఈ లోకానికి రావాలి, కని అయిన మరియ గర్భమున ఆయన ఉద్భవించాలి, ఆమె ద్వారాగా ఈ లోకానికి ఒక మనిషి కుమారుడుగా రావాలి, మనందరి నిమిత్తము సిలువ మరణాన్ని పొందాలి అని తండ్రి చిత్తమై ఉన్నది కుమారుని పట్ల. అది ఆ రీతిగా నెరవేర్చబడి ఉన్నది. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నారు కదా. ఇంకా మనము ఒకవేళ అలాంటి ఇస్కరియోతు యోధాల వలె ఉన్నట్లయితే దేవుని యొక్క కృప ఎన్నడూ కూడా మనము గ్రహించలేం. ఆయన మర్మము మనం తెలుసుకోలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము అలాంటి తలంపులతో అలాంటి ఆలోచనతో అంటే దేవునితో సహవాసం చేస్తూ దేవుని సన్నిధిలో సాగిపోవచ్చు మనము అలాంటి లోకానుసారమైనటువంటి వారముగా ఈ లోకాధికారుల జ్ఞానము కలిగిన వారముగా మనం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నారు కదా, బోధ ఎందుకు వినాలి, బోధ ఎందుకు వినాలి. బోధ వింటే మనకు కలిగే ఆశీర్వాదాలు మేలులు ఎన్నో ఉన్నాయి. ఆశీర్వాదాలు మేలులు అంటే ఏంటి? దేవుని మాట మనం వింటే ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం కదా. దేవుని మాట మనం వింటే ఆయన సెలవిస్తాడు, ఈ మార్గము నీకు మంచిది కాదు, ఈ మార్గము మంచిది అని. అంటే మంచి చెడులు మనకి తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మాటను మనం ఏం చేయాలి? వినాలి. వారికేం తెలుసు, వారు చెప్తే నేను వింటమేంటి అంటే నువ్వెన్నటికీ కూడా దేవుని మహిమను చూడలేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుంచి జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. దేవుని వాక్యములో మొదటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త బోధ ఎందుకు వినాలి, బోధ వింటే ఆ బోధ చేసే కార్యములు ఏమై ఉన్నవి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటగా బోధ పాపమును క్షమిస్తూ ఉంటుంది. మొదటగా బోధ ఏం చేస్తుంది? పాపమును క్షమిస్తుంది. చూడండి 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్న ఒక స్త్రీ గురించి. అక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు ఒలీవల కొండకు వెళ్ళారు. తెల్లవారుగానే ఆయన తిరిగి దేవాలయంలోనికి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? దేవాలయంలోనికి వచ్చారు. దేవాలయంలోనికి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన యొద్దకు వచ్చారు. ఆయన కూర్చుండి వారికి చక్కగా బోధిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఆయన దేవాలయంలోనికి వచ్చారని తెలిసి జనులందరూ దేనికోసం వచ్చారు? ఇప్పుడు ఆయన బోధ వినటానికి. కాబట్టి జనులందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నారు అంటే బోధిస్తూ ఉన్నారు. ఈ బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో కదా, ఎక్కడైతే దేవుని కార్యాలు జరుగుతాయో అక్కడ అపవాది కూడా ఏం చేస్తుంది? వాడి వంతు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మన ప్రక్కనే ఉంటాడు. ఏంటి వాక్యం ఎంత శ్రద్ధగా వింటుంది, ఒక్క కునికిపాటయ్య అని చెప్పి ఏం చేస్తాడు? కాబట్టి యేసు ప్రభు వారేమో బోధిస్తున్నారు, వారికి మంచి మాటలు తెలియజేస్తున్నారు. కానీ దుష్టుడు కూడా ఏం చేస్తాడు? కొంతమంది హృదయాలను దోచుకుని వాడి కార్యాలు వారి ద్వారాగా జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కొంతమంది వ్యక్తులు శాస్త్రులను పరిసయ్యులునంట ఏం చేశారంట? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెనంట అక్కడ జనులందరూ ఉన్నారు, యేసుప్రభు వారు ఉన్నారు, మధ్యలో నిలబెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు ఇక్కడ? చెప్పాలి. ఏం చేస్తున్నారు?
మధ్యలో నిలవబెట్టారంట. ఆమె ఏం చేస్తుండగా పట్టుబడింది? వ్యభిచారము చేస్తూ ఉండగా వీళ్ళు ఏం చేశారనమాట, ఆమెను పట్టుకుని ఎక్కడికి తీసుకొచ్చారు? దేవాలయంలోనికి, యేసుప్రభు వారి దగ్గరకు తీసుకొచ్చారు. తీసుకుని వచ్చి మధ్యలో నిలబెట్టి దేవునితో మాట్లాడుచున్నారు. ఇప్పుడు బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపాలని చెప్పి ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించారు కదా, కాబట్టి అయినను నీవేమి చెప్తావా అని చెప్పి నీ దగ్గరకు తీసుకొచ్చామయ్యా అంటున్నారు. వీళ్ళ జ్ఞానం ఏ జ్ఞానం అండి? లోక జ్ఞానం. వీళ్ళు లోకాధికారులు కదా. ఈ లోకాధికారులు వీళ్ళ యొక్క జ్ఞానముతో వీళ్ళ పెత్తనాన్ని చలాయించాలి. యేసుప్రభు వారు ఏ తీర్పు ఇస్తాడా ఆ తీర్పును బట్టి యేసుప్రభు వారిని ఏ విధంగానైనా శోధించవచ్చు కదా, ఏ విధంగానైనా శోధించవచ్చని వారు లోకానుసారమైన జ్ఞానముతో ఆ స్త్రీని తీసుకొచ్చి ఆ మోషే ధర్మశాస్త్రాన్ని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? దేవుడికే జ్ఞాపకం చేస్తున్నారు కదా. బోధించే వారికే బోధ గురించి విమర్శిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆయన మీద నేరం మోపాలని చెప్పి ఆయనను శోధించుచు ఎలాగ అడిగారంట. ఏం చేయాలనంట? ఆయన మీద ఎందుకు నేరం మోపాలి? ఆయన ఏ విధముగా ధర్మశాస్త్రానికి విరుద్ధముగా తీర్పు తీరుస్తాడా, ధర్మశాస్త్రానికి అనుకూలముగా తీర్పు తీరుస్తాడా? దానిని బట్టి ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయవచ్చు? నేరం మోపవచ్చు ఆయనను శోధించటానికే. చూడండి, యేసుక్రీస్తు వారినే శోధించారు. ఆయన బోధిస్తుంటే బోధ వింటున్నారు, అద్భుత కార్యాలు చేస్తే చూస్తున్నారు కదా. ఆయన ఎక్కడుంటే అక్కడికే వెళ్తున్నారు. మళ్ళీ యేసుప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి వెళుతున్నారు, ఆయన వెంబడిస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు, అన్నీ చూస్తున్నారు, అన్నీ అనుభవిస్తున్నారు. కానీ వారి ఆలోచన మాత్రము ఎలా ఉంటుంది? ఏమైనా సరే దేవుణ్ణి శోధించాలి, ఎలాగైనా సరే ఆయన మీద శిక్ష వేయాలంటే వాళ్ళ మనస్సు మారట్లేదు. అంటే వాళ్ళ హృదయం ఎలా ఉందండి? బండలాంటి హృదయం. ఎలా ఉంది? బండలాంటి హృదయం. మారట్లా. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సంవత్సరాలు దేవునితో సహవాసం చేసినా మార్పు లేనటువంటి జీవితం. అంటే దేవునికి లోబడట్లేదు. కాబట్టి వీళ్ళ ఆలోచన ఏమని రాయబడి ఉన్నది అంటే, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఎలాగూ అడిగారంట యేసుప్రభువుని. అయితే యేసుప్రభు వారు ఆయనకు హృదయంలో ఉన్నటువంటి సమస్తము తెలుసు కదా. నేనేం ఆలోచిస్తున్నాను, మీరేం ఆలోచిస్తున్నారు ఆయనకు తెలుసు. అసలు మనకు తలంపు పుట్టక మునిపే ఈ క్షణంలో మనకి ఏ తలంపు పుడుతుందో కూడా దేవునికి ఆ భయం మనకు ఉండాలా లేదా? ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఆ భయం ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఆలోచన ఏమై ఉన్నదో, ఎందుకు యేసుప్రభు వారిని వారు అడిగారో దేవునికి తెలుసు. కాబట్టి వారితో ఏం మాట్లాడలేదంట, వారికి సమాధానమే ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? వారు లోకాధికారులే కదా, ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు దేనికోసం వచ్చారు? నేరం మోపాలని, శోధిస్తానికి వచ్చారు. శోధించే వారితో మాట్లాడేది ఏంటండి అసలు? అవునా? కాబట్టి దేవుడు వారికి ఏ సమాధానం చెప్పలేదు. వారి స్థితిగతులు ఏంటో దేవునికి తెలుసు, వారి ఆలోచన ఏంటో దేవునికి తెలుసు, వారు ఎందుకు ఈ స్త్రీని తీసుకువచ్చారో కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన వంగి నేల మీద వ్రేలుతో ఏవేవో వ్రాస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారండి? వారందరూ ముందు ఆయన వంగి నేల మీద వ్రేలుతో ఏవేవో వ్రాస్తూ ఉన్నారంట. వారు ఆయనను పట్టు వదలకుండా అడుగుతూనే ఉన్నారంట. మిస్ అయితే మరల ఇంకో సమయం వస్తుందో లేదో, ఆయనను శోధించటానికి, శిక్షించటానికి మరొక అవకాశం మనకు దొరుకుద్దో లేదో, ఏమైనా సరే ఏం చేయాలి? ఇప్పుడే శోధించాలి కదా. ఇదే అవకాశం అని చెప్పి ఏం చేస్తున్నారు? అవకాశం కోసం ఎదురు చూసారు. ఆ స్త్రీని తీసుకుని వచ్చారు. కాబట్టి ఇప్పుడు వారు ఎంతగా అడుగుచున్నా కానీ ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పారంట. ఏమన్నారంట? ఏమన్నారండి? మీలో పాపము లేనివాడు ఏం చేయొచ్చు? మొట్టమొదట ఆమె మీద అవకాశం ఇచ్చాడు దేవుడు. అంతే. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు,
వారి యొక్క ఆలోచనను అక్కడ నెరవేర్చలేదు దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు అంటే, అసలు పాపము లేనివాడు, పాపాత్ముర ఈ స్త్రీ వ్యభిచారము చేస్తూ ఉండగా మేము పట్టుకుని తీసుకొచ్చామంటున్నారు కదా. అసలు మీలో ఎవరికైనా పాపము లేకపోతే మొట్టమొదటగా మీరు ఆ స్త్రీ మీద రాయి వేయవచ్చు. దేని ప్రకారము? ధర్మశాస్త్రం ప్రకారం. మీరే చెప్తున్నారుగా, ధర్మశాస్త్రం ప్రకారము పాపాత్ములను ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చంపాలంట కదా, మీరే చెప్పారు. కాబట్టి పాపము లేని వారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని యేసుప్రభు వారు చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచు ఉన్నారంట. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి, హల్లెలూయా. అంటే ఇప్పుడు వీరిలో ఏముందండి? ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేయాలి? నీలో అంత పాపం పెట్టుకుని ఇంకొకరిని విమర్శించడానికి మనకు అవకాశం ఉందా? లేదు కదా. కానీ వీళ్ళెవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అంటే మేము పెద్దవారమే, మాకు అన్నీ తెలుసు కాబట్టి ధర్మశాస్త్రమును మేము బాగుగా ఎరిగి ఉన్నాం కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీని శిక్షించాలి, నీ నిర్ణయం ఏంటి అని చెప్పి వచ్చారు. వీరిలో కూడా పాపాలు పెట్టుకుని మన కంట్లో దూలం కాదు కదా, నలుసు కూడా లేకుండా ఉన్నప్పుడే ఎదుటివారి కంటిలో నలుసును మనము వెతకాలి. నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివారి కంటిలో నలుసును ఎతకనేలా అంటున్నాడు యేసుప్రభు వారు. కాబట్టి వీరిలో అనేకమైన పాపములు పెట్టుకుని ఈ స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, నీ తీర్పు ఏంటి అని దేవుణ్ణి ఏం చేస్తున్నారు? శోధిస్తూ ఉన్నారు శిక్షించటానికి. కనుక అక్కడంట పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు కూడానంట ఒక్కరు కూడా ఆమెను కొట్టలేదంట, దేవాలయములో కూడా నిలబడలేదు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు ఇప్పుడు? బయటికి వెళ్ళిపోయారంట. ఎలా అయితే వచ్చారో ఆ ఉక్రోషముతో అలాగే మరలా తలలు దించుకుని బయటికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధ పాపమును క్షమిస్తూ ఉంటుంది. అది నువ్వు వింటే, అవునా? ఆ బోధ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఒక పుల్లను నిలబెట్టుకుని నీతో పుల్ల ద్వారాగా మాట్లాడతాడండి. ఆ మనిషికి లేదంటే ఆ పుల్లకి విలువ ఉందా లేదా, యోగ్యత ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా, చదువు ఉందా లేదా అనేది కాదు. దేవుడు ఎవరిని నిలబెట్టుకుని నీతో మాట్లాడతారో తెలియదు. దేవుడు మాట్లాడుచున్నాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితేనే ఆ బోధ నీలో పనిచేస్తుంది. నువ్వు వింటేనే నీ పాపములు క్షమించబడతాయి. ఎందుకని? వింటే ఎలా క్షమించబడతాయి? నీలో కూడా పాపం ఉందని నీకు అర్థమవుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు తెలుసుకుంటావు అసలు ముందు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరికీ అర్థమైంది మాలో కూడా పాపాలు ఉన్నాయి. ఆ పాపాలే యేసుప్రభు వారు మా ఎదుట పెట్టారు. కాబట్టి పాపము లేనివాడు రాయేయమన్నారు కదా. పాపము లేని వారిని ఎవరు కొట్టాలి? పాపము లేనివారు పాపం చేసిన వారిని కొట్టాలి. పాపముతో పట్టుబడిన స్త్రీని పాపాలు ఉన్నటువంటి మేమేలా కొడతాం? కాబట్టి వారందరూ బయటికి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు వారంట తల ఎత్తి చూశారంట. ఇప్పుడు వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినాక చూసి, అమ్మ వారెక్కడ ఉన్నారు? ఎవరినో నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అందంట. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ బోధ ఒక పాపమును క్షమించింది. కాబట్టి మనం ఒకసారి క్షమించబడిన తర్వాత మరలా ఏం చేయకూడదండి? పాపం ఎన్నటికీ చేయటానికి వీల్లేదు. ఇది పాపము, ఇది తప్పు, ఇది అన్యాయము అని మనం తెలుసుకున్నాం. కాబట్టి దానిలో నుంచి వేరైన తర్వాత మరలా దాని వైపు కూడా చూడటానికి వీల్లేదు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుచూ ఉంది. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తే బోధ మంచి మార్గములో నడిపిస్తుంది. బోధ ఏం చేస్తుంది? మంచి మార్గములో నడిపిస్తుంది. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనములో, ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను
నీ జనులునగు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్యముగా ఇచ్చిన నీ దేశముకు వాన దయచేయుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశమందున్న నీవు ఆలకించి, దేవుడు మన ప్రతి మొరను కూడా ఆలకించే దేవుడు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఏదైనా చెప్పుకునేటప్పుడు తల్లిదండ్రులు త్రోసివేయరు కదా, వారు ఆలకిస్తారు. అలాగే మనం దేవునితో ఏదైతే తెలియచేస్తున్నామో చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా మన దేవుడు ఏం చేస్తారంట, ఆలకిస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులు నాకు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించు అంటున్నారు. ఏం చేయాలంట, క్షమించాలంట. క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక. హల్లెలూయా. వారిని ఇప్పుడు ఎవరు నడిపించాలంట, దేవుడు నడిపించాలి. దేనిలోనండి, మన పాపములను క్షమించేది మన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు బోధ ఏం చేస్తుంది అంటే, పాపమును క్షమించటమే కాదు మంచి మార్గములో కూడా నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది కదా, నీవు ఏం చేయాలి అంటే పాపములను క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము కూడా నీవే వారికి బోధించయ్యా. హల్లెలూయా. దేవుడు మనకు బోధిస్తున్నాడు, ఇది మంచి ఇది చెడు అని దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి బోధిస్తున్నారు. ఆ మార్గములో నడవమని మనకు తెలియచేస్తున్నారు. తెలియచేస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలండి, మూర్ఖుల వలె ఉండాలా, దేవుని మాట వినేవారముగా ఉండాలా? దేవుని మాట వినేవారముగా ఉండాలి. దేవుని మాట వినేవారముగా ఉంటే దేవుడు బోధించి ఈ మార్గము కరెక్ట్ కాదు, ఈ మార్గములో నడువు అని మనతో మాట్లాడుచున్నప్పుడు మరి నడవాలి కదా. నడిస్తేనే దేవుడు ఏం చేస్తాడంట, నీకు అక్కడ ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఒకవేళ ఈ లోకములో నువ్వు ఎంత ఆశీర్వదించబడినా దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క ఆదేశములో స్వాస్యముగా ఇచ్చినటువంటి దేవుని యొక్క దేశములో ఉన్న ఆశీర్వాదాన్ని నీవు కోల్పోతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏ మార్గమునైతే నీకు బోధించి నడవమని సెలవిస్తున్నారో ఆ మార్గములో నీవు నడిస్తే నీకు మంచిది. ఉదాహరణకు మనం చూస్తే ప్రిస్కిల్లా అకుల గురించి మనం దేవుని వాక్యములో చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 25-26 వచనాలలో చూస్తే, అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ నారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచురి. హల్లెలూయా. చూడండి, ఆల్రెడీ అతను తెలుసుకున్నాడు, ప్రభువు మార్గము విషయమై తెలుసుకుని ఏం చేస్తున్నాడు, ఉపదేశాన్ని అంటే బోధ విన్నాడు, ఉపదేశాన్ని పొందుకున్నాడు. ఉపదేశము పొంది అంటే దేవుని బోధను విన్నాడు, చేర్చుకున్నాడు. దేవుని బోధన ఏం చేశాడు, హృదయములో చేర్చుకున్నాడు. చేర్చుకుని తన ఆత్మయందు తీవ్రపడ్డాడంట. ఏ విషయంలో, దేవుని గూర్చినటువంటి సువార్త విషయములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బోధ విన్న తరువాత ఆ బోధ వింటే దేవుని బోధ మన పాపములను క్షమిస్తుందని తెలుసుకున్నప్పుడు ఆయన మార్గములో మనం నడిస్తే మనలో ఏం కలగాలి, తీవ్రత కలగాలి. అంటే దేవుని కొరకు నా వంతు నేనేం చేయాలి, దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి, దేవుని మార్గములో నేను ఎలా నడుచుకోవాలి, దేవుని మార్గములో నడిస్తే నాకు వచ్చే దీవెనేంటి, ఇవన్నీ తెలుసుకుని తెలియనటువంటి వారికి మనము తెలియచేసే తీవ్రత కలిగి ఉండాలి. అలా ఇక్కడ భక్తుడి గురించి తెలియచేస్తూ ఉంటున్నారు. తీవ్రపడి ఏం చేస్తున్నాడంట, యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకుని వాడైనను
యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి ఏం చేస్తున్నాడు? బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడటం ప్రారంభించాడంట. చూడండి, దేని గూర్చి అంటే దేవుని గూర్చి మాత్రమే ధైర్యంగా మాట్లాడేది సమాజ మందిరములో, దేవుని మందిరములో జనులతో, అనేక మందితో, తెలియనటువంటి వారితో దేని గురించి తెలియజేస్తున్నాడు? దేవుని గూర్చిన సువార్త విషయంలో తీవ్రపడి ఏం చేస్తున్నాడండి? అనేకులకు ధైర్యముగా తెలియచేస్తున్నాడు. నేను ధైర్యముగా మాట్లాడాను అని చెప్పి లోకానుసారమైన విషయాలలో మనం ఉప్పొంగిపోవాల్సిన అవసరము లేదు. ఆ విషయంలో దేవుడు మనకేమో మెడలు ఏమి ఇవ్వడు, అవునా? మనకేమైనా గిఫ్ట్లు ఇస్తాడు దేవుడు? ధైర్యంగా నేను వాళ్ళని అలా అన్నాను ఇలా అన్నానని మనం చెప్పుకుంటే దాని వలన వచ్చేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఏమన్నా ఉన్నాయా? నిన్ను నీవు హెచ్చించుకోవటం మాత్రమే తప్ప ఇంకేమీ కూడా లేనే లేదు. కానీ ఇక్కడ ఈయనకున్న ధైర్యమును చూసి, ఈయన దేవుని యొక్క విషయంలో తీవ్రతను చూసి ఇప్పుడు ఈయనని ఎవరు చేర్చుకున్నారంట? ఎవరు చేర్చుకున్నారు? ప్రిస్కిల్లా, అకుల విని వీని ధైర్యాన్ని చూసి అతను చేర్చుకునంట ఇంకా మరెక్కువగా దేవుని మార్గమును పూర్తిగా ఆయనకి ఏం చేశారు? విషదపరిచారు. అంటే ఈయనకంటే ఎక్కువగా వారికి తెలిసింది కాబట్టి, తెలిసినటువంటి వారు ఎంత తీవ్రతగా ఉండి దేవుని గురించి అనేక మందికి తెలియచేస్తున్నా కానీ ఇంకా తెలిసినటువంటి వారు చెప్తున్నప్పుడు ఈయన విన్నాడా లేదా? విన్నాడు. వినాలి మనం. అన్నీ నాకే తెలుసులు అన్నట్టుగా ఉండకూడదు. దేవుని వాక్యం ఏ రీతిగా బోధిస్తుంది, ఎలా మనతో మాట్లాడుతుంది, దేవుని బోధ మంచి మార్గంలో నన్ను నడిపిస్తుంది కదా, అది ఏమై ఉన్నది అని మనం ఏం చేయాలండి? వినాలి. విని ఏం చేయాలి? ఈ అకుల, ప్రిస్కిల్లా, అపోల్లోను చేర్చుకుని ప్రభు మార్గము వివరముగా బోధించినట్లుగా అనేకులకు మనము బోధించే వారముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథములో మనం చూస్తే దేవుని వాక్యములో 12వ అధ్యాయము 23వ వచనములో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే ఏంటంట? యెహోవాకు, చదివాను కదండి, ప్రార్థన చేయకపోతే ఏంటంట? పాపం చేసినట్టేనంట. ఎవరికి విరోధముగా? దేవునికి. మనమేమన్నా పాపం చేస్తే ఏదో పాపం అనుకుంటాం. నువ్వు ప్రార్థన చేయకపోయినా పాపం చేసినట్టే, దేవునికి విరోధముగా జీవించినట్టే. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును, అది నాకు దూరమగునుగా. అంటే నేను ఎన్నడూ కూడా అలా ఉండటానికి వీల్లేదు. నేను ఎప్పుడు కూడా నా కోసమే కాదు, మనం ఎప్పుడు మన కోసమే కాదు ప్రార్థన చేసేది. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది చెప్పాలి? మీ నిమిత్తము ప్రార్థన చేయుట. అంటే మనం ఏం చేయాలండి? సంఘము నిమిత్తం ఎప్పుడు ప్రార్థన చేయాలి, సంఘము నిమిత్తం ఎప్పుడు ప్రార్థన చేయాలి, దైవజనుల నిమిత్తం ఎప్పుడు ప్రార్థన చేయాలి. చూడండి, నిన్న జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు, మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు అంతే. మరి అంత మంచి దైవ సేవకుడిని ఆ రీతిగా మరి వారు చేసి ఉన్నారు కదా. కాబట్టి మన వంతులో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? సంఘము నిమిత్తము, దైవజనుల నిమిత్తం ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేయాలి. దుష్టుడు, అపవాది ఏ రీతిగా పొంచి ఉంటాడో తెలియదు, ఏ రీతిగా శోధించాలని చూస్తాడో తెలియదు, ఏ రీతిగా కలవర పెడతాడో తెలియదు. దేవునితో ఆత్మానుసారముగా సాగిపోయేటప్పుడు అపవాది పొంచి ఉంటాడు. వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. ఏ విధముగానైనా శోధించాలి, ఆత్మలో ఏ విధముగానైనా వారికి ఏం కలుగు చేయాలి? బాధ కలుగు చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? అందరి నిమిత్తము, సంఘము నిమిత్తము, దైవజనుల నిమిత్తము, రక్షణ లేని వారి నిమిత్తము, ప్రతి ఒక్కరి నిమిత్తము, నాయకుల నిమిత్తము కదా, అందరి నిమిత్తం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా చేయకుండా ఉండటానికి వీల్లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఇంకా అక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది?
ఏమని సెలవిస్తుంది? కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధిస్తాను అంటుంది. శ్రేష్టమైన అది ఏంటి అంటే దేవుని యొక్క మార్గం అయి ఉన్నది. హల్లెలూయా. దానికంటే మించినటువంటి చక్కని మార్గం ఏమై ఉంటుందండి? ఒకవేళ మన ఇంటి ముందు కొత్తగా రోడ్డు పోసారు అనుకుందాం. కొత్తలో చక్కగా ఉంటుంది, కొద్ది రోజులు వెళుతూ ఉండగా ఏమైపోద్ది? అది పగుళ్ళు రావటమో గుంటలు పడటమో కదా, అలా ఏదో ఒక విధంగా అది పాతదైపోద్ది. కొన్ని సంవత్సరాలకు మరలా దానిని వేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మన దేవుడు మన నిమిత్తము ఏర్పాటు చేసిన మార్గము ఎన్నడూ కూడా పాతబడిపోయేది కాదు, పనికి రాకుండా పోయేది కాదు. అది శాశ్వతమైనటువంటి మార్గమై ఉన్నది, అది చక్కని మార్గమై ఉన్నది. కాబట్టి ఆ మార్గంలో మనం ఏం చేయాలండి? నడుచుకోవాలి అంటే దేవుని బోధను మనము వినాలి. ఆ మార్గంలో ప్రవేశించాలంటే దేవుని బోధను నీవు వినాలి. అప్పుడే దేవుని యొక్క బోధ నిన్ను మంచి మార్గంలోనికి నడిపిస్తూ ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే బోధ ప్రతి మనిషికి బుద్ధి దయచేస్తూ ఉంటుంది. బోధ ఏం చేస్తుందండి? ప్రతి మనిషికి ఏం కలిగిస్తుంది? బుద్ధి కలిగిస్తుంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు కదా, ఏ విషయంలో ఆయన బోధిస్తూ ఉన్నాడంట? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయటానికి, ఆయన ఎదుట నిలవబెట్టడానికి సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి ఏం చెప్తున్నారంట? బుద్ధి చెప్పుచూ ఉన్నారంట. బోధ మనకేం కలిగిస్తుంది? బుద్ధి కలిగిస్తూ ఉంటుంది. వింటేనే, అది కూడా బోధ వింటేనే పాపముల నుంచి క్షమించబడతా ఉంటాం. బోధ వింటేనే మంచి మార్గములో నడుచుకోగలుగుతాం. బోధ వింటేనే మనకేం కలుగుతుంది? బుద్ధి కలుగుతూ ఉంటుంది. చూడండి, బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను గూర్చి ప్రకటిస్తున్నాము అని సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథములో మనం చూస్తే 12వ అధ్యాయములో, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో, కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన, చదవమ్మా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తే, కాబట్టి యెహోవా మీకును మీ పితరులకు చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి అని సెలవిస్తూ ఉంటుంది. ఏం చేయాలంటే ఇప్పుడు అక్కడ నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఇప్పుడు మనం ఏం చూడగలుగుతాం? చెప్పాలి, ఏం చూడగలుగుతాం? దేవుని నీతి యొక్క కార్యాలు చూడగలుగుతాం. నీతి కార్యాలు చూసినప్పుడు ఇప్పుడు మనకేం అర్థమవుతుందండి? మనకేం కలుగుతుంది? బుద్ధి కలుగుతుందా లేదా? నీతి కార్యాలు దేవుడు జరిగించారు మన పట్ల, అవి మనం చూసాం కాబట్టి ఇప్పుడు మనకేం కలుగుతుంది? బుద్ధి కలుగుతుంది. అలాగే సమూయేలు 2వ గ్రంథములో మనం చూస్తే 12వ అధ్యాయములో 7వ వచనములో ఇక్కడ మరికొన్ని విషయాలు తెలియజేయబడతాయి. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నిన్ను నీ విడిపించి నీ యజమానుని నగరును నీకు అనుగ్రహించాను కదా. ఇదంతా మనకు తెలిసినటువంటి స్టోరీనే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదును ఏ రీతిలో దేవుడు రాజుగా చేసి పట్టాభిషేకమును ఇచ్చి అక్కడ దేవుడు సౌలు చేతిలో నుంచి విడిపించి యజమానుని నగరును నేను నీకు అనుగ్రహించాను అని దేవుడు మాట్లాడుచున్నారు.
ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈయనను జ్ఞాపకం చేసుకుని ఇచ్చారో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరికి? దావీదుకు. ఎవరి ద్వారాగా? నాతాను ప్రవక్త ద్వారాగా. అంటే దేవుడు బుద్ధి చెప్పాలి అంటే ఏం చేస్తాడండి? ఆయన వాక్యము ద్వారాగా, దేవుని యొక్క ప్రవక్తల ద్వారాగా మాట్లాడింపచేసి బుద్ధి చెప్తూ ఉంటాడు. అంటే దేవుడు ఇప్పుడు మాట్లాడుచున్నాడు అంటే ఆ విషయంలో మనకేదైనా కొదువు ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? వాక్యాన్ని విని సరి చేసుకోవాలి, అంతే. ఇక్కడ దావీదు కూడా అలాగే చేశాడు. ఒక ప్రవక్త వచ్చి నన్ను హెచ్చరిస్తాడా, నేను రాజును కదా అని చెప్పి తీసివేయలా. నిజమే కదా, నేను చేసింది తప్పు కదా, ప్రవక్త చెప్పింది కరెక్టే కదా అని చెప్పి ఆ బోధకు చెవి యొగ్గాడు. కాబట్టి ఇప్పుడు ఆ బోధ ఆయనను ఏం చేసిందంటే బుద్ధి కలుగు చేసి మంచి మార్గములో నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి తెచ్చుకున్నాడు కాబట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ప్రార్థన చేశాడు. దేవుడు దావీదుని క్షమించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బోధ ఏం చేస్తుంది అంటే ప్రతి మనిషికి బుద్ధిని దయచేస్తూ ఉంటుంది. బోధ ప్రతి మనిషికి ఏం చేస్తుంది? బుద్ధిని దయచేస్తూ ఉంటుంది. 4వదిగా చూస్తే బోధ ఆత్మ సంబంధమైన సంగతులను బోధిస్తూ ఉంటుంది. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో చూస్తే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. బోధ ఏం చేస్తుందంట? ఆత్మ సంబంధమైన సంగతులను బోధిస్తూ ఉంటుంది. ఇక్కడ అదే కదా జరుగుతుంది. ఏమని సెలవిచ్చి ఉన్నారు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి స్థితి నీలో ఉండాలి. ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికి ఒకడు ఏం చేయాలంట? బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనకేం కలుగుతుంది? బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి ద్వారా ఏం దొరుకుతుంది? ఇప్పుడు మనకు ఆత్మ సంబంధమైన సంగతులు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా వింటాం, ఆత్మలో ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా. నువ్వు ఆత్మలో ఎదగలేకపోవచ్చున్నావు అంటే దేవుని వాక్యము వినట్లేదని అర్థం. ఆత్మ సంబంధమైన సంగతులు, దేవుని వాక్యమే ఆత్మ సంబంధమైన సంగతులు. ఆ ఆత్మ సంబంధమైన సంగతులు నీకు బోధిస్తున్నప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలి. విని ఏం చేయాలి అంటే నువ్వు మార్పు చెందాలి. ఏం చేయాలండి? మార్పు చెందాలి. మార్పు చెంది ఒకరికొకరు ఏం చేయాలి? కలిసి ఒకరికొకరికి ఒకవేళ నీ ఎదుట అనేకులు ఒకవేళ తప్పు మార్గంలో ఉంటే నీవు వారికి బోధించవచ్చు. ఎప్పుడు? నీవు ఆత్మ సంబంధముగా జీవిస్తున్నప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను బోధ ఏం చేస్తుందంటే బోధిస్తూ ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా వింటే ఆత్మపూర్ణులుగా మీరు దేవునితో సహవాసము చేయగలుగుతూ ఉంటారు. హల్లెలూయా. 5వదిగా మనం చూస్తే బోధ మనలను హెచ్చరిస్తూ ఉంటుంది. బోధ ఏం చేస్తుందండి? మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. చూడండి, తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక
సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. చాలా రాసి ఉంది. ఇది ఎవరికి సాధ్యమవుతుందండి? అర్థమైందా మీకు? ఇది 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే చాలా విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. ఎందుకు అంటే బోధ మనల్ని ఏం చేస్తుంది? హెచ్చరిస్తూ ఉంటుంది. బోధ మనలను హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ హెచ్చరించే విషయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. చెడ్డ మాటలు చెప్పకుండా మనం ఏం చేయాలి? మన నాలుకను కాచుకోవాలి. అవునా? అవునా కాదండి? చెడ్డ మాటలు దేన్ని అంటారు? ఉన్నవి లేనిగా లేనివి ఉన్నవిగా మాట్లాడితే ఏమంటారు దాన్ని? చెడ్డ మాటలు. ఇవి దేవునికి ఇష్టమైనవి కావంట. ఇలా మాట్లాడే లెక్క అయితే దేవుడు ఏమంటున్నాడు? నీ నాలుకను కాచుకో అంటున్నాడు. ఒకవేళ నీకు అభ్యంతరకరంగా ఉంటే చెప్పాడుగా దేవుడు, దేవునితో కొనసాగటానికి నీ కాలైనా కన్నైనా చెయ్యి అయినా నీ అవయవాలలో ఏదైనా నీకు ఆటంకముగా అభ్యంతరంగా ఉంటే దానిని తీసివేసుకుంటున్నాడు. అంటే తీసివేసుకోమంటే నాలుగు కోసేసుకోమని కాదు, మార్చుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేయాలి? దాన్ని మనం మన స్వాధీనం అందు ఉంచుకోవాలంట. 4 అవయవాలలో చిన్నదేనంట, కానీ ఎంత పెద్ద అడవినైనా తగలబెట్టుద్దంట. అది బహుగా అదిరిపడద్దంట నాలుక. అవునా? నాలుకేమి లేదంటారు? నరం లేదు. కాబట్టి ఇది ఎటైనా తిరిగిపోద్దంట, ఎటైనా తిరుగుద్దంట. నా దగ్గర నాలాగా, నీ దగ్గర నీలాగా ఏం చేస్తుంది? నాలుక తిరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుంది అంటే ఆ నాలుకనంట మనం ఏం చేయాలి? కాపాడుకోవాలంట. చూడండి, దేవుని వాక్యం అంటుంది కదా, చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా, మంచి కార్యముల విషయంలో నీవు మాదిరిగా ఉండాలి, కానీ చెడ్డ మాటల విషయంలో సిగ్గుపడేటట్లుగా మనం ఉండాలంటే ఎవరమైనా సరే చెడ్డ మాటల విషయంలో సిగ్గుపడే వారముగా ఉండాలి. మంచి విషయంలో మాత్రము మాదిరి కనపరుచుకోవాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లుగా తమ యజమానులకు ఏం చేయాలంట? ఎదురు మాట చెప్పకుండా ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచాలంట. యజమానులకు ఏం చేయాలి? ఎదురు మాట చెప్పకుండా సంపూర్ణమైనటువంటి నమ్మకమును కనుపరుస్తూ అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెను, వారిని హెచ్చరించుము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బోధ మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది. హెచ్చరించేటప్పుడు ఈ హెచ్చరికను మనం తీసుకోవాలి. అవునా? ఇదేంటి నా గురించి చెప్పారు, నా గురించి చెప్పినట్లుగా ఉంది అని నీకు అనిపించిందంటే ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? వాక్య రూపముతో నీతో మాట్లాడి హెచ్చరిస్తున్నాడు. ఇది మంచిది కాదు, దీని నుంచి నువ్వు విడుదల పొందు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, దేవునితో సహవాసం చేస్తున్నావు, దేవుని మందిరంలో గడుపుచున్నావు కనుక దేవుడు నీకు మంచి బోధను బోధిస్తున్నారు. ఆ బోధలో నిన్ను హెచ్చరిస్తున్నారు. నువ్వు ఎలా ఉంటే శిక్షించబడతావు కాబట్టి అది దేవునికి ఇష్టము కాదు.
అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరూ దేవుని దీవెనలు పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, చిత్తమై ఉన్నది. కాబట్టి దేవునికి వ్యతిరేకముగా హెచ్చరికను తీసుకోకుండా జీవిస్తూ సహవాసం చేస్తే దేవుడు నీ మేలు నిమిత్తము నిన్ను రక్షించటానికి దేవుడు ఏం చేస్తాడనమాట, ఆయన బోధ ద్వారాగా హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించినప్పుడు దానిని మనం ఏం చేయాలండి, తీసుకుంటే ఆ హెచ్చరికను దేవుని చిత్తానుసారముగా మనము జీవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉదాహరణకు యోహాను బోధ హెచ్చరించే బోధ, అవునా? యోహాను బోధ ఎలాంటి బోధ అండి? లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, లూకాసు వార్త 3వ అధ్యాయము 18వ వచనములో, ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచు ఉండేవాడంట. యోహాను ఏం చేసేవాడండి? యోహాను ఏం చేసేవాడు? అనేక మంది ప్రజలను హెచ్చరిస్తూ వారికి సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడంట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే అదే రీతిలో ఎవరిని హెచ్చరించాడు? రాజును కూడా హెచ్చరించాడు. నాతాను ప్రవక్త రాజును హెచ్చరించాడు. ఎవరిని? దావీదుని. దావీదు ఆ హెచ్చరికను తీసుకున్నాడు కాబట్టి దావీదుకు బుద్ధి వచ్చింది కదా. చూడండి, ఇక్కడ కూడా భక్తుడు యోహాను వెళ్ళి హేరోదు రాజును హెచ్చరించాడు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పి ఏం చేశాడు? హెచ్చరించాడు. ఏం చేశాడండి? ఏం చేశాడు? హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము, అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తము యోహాను అతనిని గద్దించాడు, అంటే హెచ్చరించాడు. ఏం చేశాడు అంటే, ఈమె నీ సహోదరుని యొక్క భార్య కదా, నీవెలా పెట్టుకుంటావు నీ దగ్గర? ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఒక దేవుని బిడ్డగా వెళ్ళి ఏం చేశాడు? హెచ్చరించాడు. ఈ మాట ఎవరు విన్నారండి? హేరోదియా వింది. విని ఈయనేంటి వచ్చి హెచ్చరిస్తున్నాడు అని చెప్పి యోహానుని హేరోదియా నిమిత్తం అప్పుడు ఏం చేశారు అంటే చెరసాలలో వేశారు. అదే హేరోదియా నిమిత్తము ఏం కోరుకుంది? ఒకరోజు రాజు యొక్క పుట్టినరోజు వచ్చిందంట. అందరికీ తెలిసిన విషయమే, కొంతమందికి తెలియదని నేను కొంచెం వివరిస్తున్నా. ఆ రాజు యొక్క పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంటే ఈ హేరోదేమో రాజు, హేరోదియానేమో హేరోదు రాజు యొక్క సహోదరుని భార్య. ఈ రాజు పుట్టినరోజు నాడు హేరోదియాకు ఒక కుమార్తె ఉందంట. ఆ కుమార్తెతో చక్కగా నాట్యం చేయించిందంట. ఆ నాట్యాన్ని చూసి ఆయన చాలా సంతోషభరితుడైపోయాడు. ఆనందంతో పొంగిపోయి ఆమెతో మాట్లాడుచున్నాడు, నీకే బహుమానం కావాలో కోరుకో, రాజ్యములో సగం ఇమ్మన్నా నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీకు ఏది కావాలో అది కోరుకో, నేను నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఒక్క నిమిషం అని చెప్పి ఎక్కడికి వెళ్ళింది? తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మ రాజు కోరుకోమంటున్నాడు, నేనేం కోరుకోను. ఇప్పుడు హేరోదియాకి ఎవరి మీద కోపం ఉంది? యోహాను మీద. తీసుకెళ్ళి చెరసాలలో వేయించింది కదా, ఏవైనా సరే అతను చంపాలి. ఏ విషయంలోనండి? చూడండి, యోహాను చేసిన తప్పేముంది? రాజు చేసింది తప్పు కాబట్టి ఒక దేవుని యొక్క బోరగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఒక ప్రవక్తగా వెళ్ళి ఇది కరెక్ట్ కాదు అని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక హేరోదియా తీసుకోలేకపోయింది కాబట్టి నువ్వు వెళ్ళి ఒకటే కోరుకో, మనకు రాజ్యం వద్దు, ఏమొద్దు, అసలు చంపేస్తే ఈ రాజ్యం మనదే కదా, అవునా? అసలు అనుమానం పెట్టిన ఆయన చంపేస్తే ఈ రాజ్యము ఎక్కడికి పోద్ది, ఇంకా మనదే కదా అని చెప్పి ఏం చేయాలి? యోహాను యొక్క తల నరికించి బంగారు పళ్ళెంలో పెట్టి నాకు ఏం కోరికండి? హెచ్చరించినందుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కోరికను తీసివేయలేక ఏం చేశాడంట?
అలాగే ఆ యోహాను యొక్క తల నరికి వారికి బహుమానముగా ఇచ్చి ఉన్నారు. యోహాను చేసింది ఏంటి అంటే బోధ విషయంలో వారిని హెచ్చరించి ఉన్నాడు. హెచ్చరికను తీసుకున్న దావీదు ఆశీర్వదించబడ్డాడు. హెచ్చరికను తీసుకున్న దావీదుకు బుద్ధి వచ్చింది. హెచ్చరికను తీసుకున్నటువంటి రాజు మరొక పాపము చేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈరోజు దేవుడు ఆయన వాక్యము ద్వారా అంటే బోధ ద్వారాగా మనలను అనేక విషయాలలో హెచ్చరిస్తాడు. అనేక విషయాలలో ఆయన హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికను మనం తీసుకోవాలి. తీసుకుంటేనే మనం ఆయన మంచి మార్గంలో నడవగలుగుతూ ఉంటాం. మనల్ని మనం సరి చేసుకోగలుగుతాం. దేవుని మాట శ్రద్ధగా మనం వినగలుగుతాం. దేవునిలో ఎదగగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు హెచ్చరించే బోధ వారు తీసుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యముల గ్రంథములో మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనములో దేవుని వాక్యం అంటుంది కదా, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడంట. ఎవరు? పేతురు. అక్కడున్నటువంటి అనేక మంది వచ్చారంట. పేతురు బోధిస్తున్నప్పుడు అనేక మంది వస్తే అనేక మంది ప్రజలను చూసి ఆయన హెచ్చరిస్తూ బోధించాడంట. ఏమని బోధించాడండి? మూర్ఖులకు ఈ తరము వారికి వేరవండి. ఇంకా మీరు ఆ మూర్ఖులకు వారితో కలిసి ఉంటే రక్షణ పొందలేరు, దేవుని మార్గంలో ప్రయాణం చేయలేరు, మీరు బుద్ధి తెచ్చుకోలేరు. కాబట్టి మీరు వేరే ఏం చేయాలి? రక్షణ పొందండి బోధించాడు. ఆ బోధన విన్నటువంటి వారందరూ ఏం చేశారంటే ఇంచుమించు ఎంతమంది అండి? 3,000 మంది అక్కడ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం. ఎవరైతే హెచ్చరికను తీసుకుంటారో వారేమవుతారంట? మూర్ఖులైన వారికి వేరుగా ఉంటారు. హెచ్చరికను తీసుకోకుండా, దేవుని బోధన వినుకోకుండా, నిర్లక్ష్యముగా అశ్రద్ధగా ఉండి మూర్ఖులతో సహవాసం చేయబాకండి. ఆ మూర్ఖత్వమే మీకు కూడా నేర్పిస్తారు. ఆ మూర్ఖమైనటువంటి మార్గంలోనే మిమ్మల్ని కూడా నడిపిస్తారు. ఇప్పుడు మనం దేనికి వేరైపోతున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుడిచ్చే రక్షణకు దూరం అయిపోతున్నాం. దేవునితో సహవాసము చేయలేని స్థితిలో మనం ఉంటున్నాం. దేవుడిచ్చే అనేకమైన ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం. మనలను బట్టి మన కుటుంబం అంతా నశించిపోతుంది. కాబట్టి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందమని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో సాగిపోయినట్లుగా, చక్కగా వారు బాప్తిస్మం పొందినట్లుగా దేవుని వాక్యము మనతో మాట్లాడి ఉన్నది. ఈరోజు దేవుడు మనల్ని ఏ విషయంలో హెచ్చరిస్తున్నారు? ఆ హెచ్చరికను మనం ఏం చేయాలి? ఇప్పుడు తీసుకుంటేనే మనము రక్షణ పొందగలుగుతాం. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యములో, సహోదరులారా మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. దేవుడు ఇక్కడ భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుడు మనతో ఏమని మాట్లాడుచున్నారు అంటే, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను కాబట్టి ఈ హెచ్చరిక మాటను సహించమని మిమ్మల్ని దేవుడు బ్రతిమాలుకుంటున్నాడు మనల్ని. నేను మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మీరు దానిని తీసుకోండి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? బ్రతిమాడుచున్నాడు. చూడండి, 6వదిగా ఆ బోధ ఆయనలో స్థిరముగా నిలుపుతుంది మనల్ని. బోధ ఏం చేస్తుంది? ఆయనలో స్థిరముగా నిలుపుతుంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనములో, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా. బోధ మనల్ని ఏం చేస్తుంది? ఆయనలో స్థిరముగా నిలుపుచూ ఉంటుంది. పౌలు బోధ కూడా అనేకులను స్థిరముగా నిలిపించింది. హల్లెలూయా. 7వదిగా మనం చూస్తే బోధ రాకడకు సిద్ధపరుస్తుంది. బోధ దేనికి సిద్ధపరుస్తుందండి? రాకడకు సిద్ధపరుస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూస్తే,
ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. హల్లెలూయా. బోధ దేనికి సిద్ధపరుస్తుంది? రాకడకు సిద్ధపరుస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నారు అంటే, అక్కడ కూర్చుండి ఉన్నప్పుడు అంట ఏకాంతముగా శిష్యులు వచ్చి అడుగుతున్నారంట, దేని గురించి? రాకడ గురించి. రాకడ ఎప్పుడు వస్తుందయ్యా, ఎలా వస్తుంది, ఏంటి అని అడుగుచున్నప్పుడు దేవుడు ఏమంటున్నారు అంటే, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటో మాతో చెప్పమంటే వారితో ఏమంటున్నారంటే, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా, రాకడ కోసం సిద్ధపరచబడాలి అంటే నీవేం చేయాలి? ఈ లోకంలో ఎవరొకరు వచ్చి అది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ అంటే నువ్వు మోసపోవద్దు. దేవుని బోధ ప్రకారముగా నీవు ప్రయాణం చేయి, తప్పకుండా ఆయన రాకడలో నీవు ఎదుర్కోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. కాబట్టి మీరు మోసపోవద్దు, మీరు అలాగూ జీవించటానికి వీల్లేదు. రాకడ కొరకు మీరు సిద్ధముగా ఉండాలి అంటే ఈ లోకములో మోసపోకుండా ఉండండి అంటున్నాడు దేవుడు. రాకడ కొరకు సిద్ధముగా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ లోకములో మోసపోకుండా ఉండాలి. ఏ ఏ విషయాలలో మనం మోసపోతామండి? చాలా విషయాల్లో మోసపోతాం. ఉదాహరణకు చూస్తే కొన్ని విషయాలలో ఎలా మోసపోతాము అంటే, ఒక చోట అద్భుతాలు జరుగుతున్నాయి అని వింటే ఏం చేస్తావు? నువ్వు దేవుని రాకడ కొరకు నువ్వు నిలుచుండి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడకుండా అక్కడికి పరిగెత్తుతూ ఉంటావు. అవునా? అక్కడ అలా ఉందంట అంటే అక్కడికి, ఇక్కడ ఎలా ఉందంటే మోసపోవద్దు. నీవు నిలిచి ఉండు, దేవునిలో ప్రార్థన చేయి, రాకడ కొరకు నీవు సిద్ధపడు. అంటే బుద్ధి కలిగినటువంటి సంఘముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి? బోధ ఎందుకు వినాలి, బోధ చేస్తే కార్యాలు ఏంటి అంటే ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు బోధిస్తున్నప్పుడు ఆ బోధ జాగ్రత్తగా వింటే రాకడ కొరకు నువ్వు సిద్ధపరచబడగలుగుతావు. అవునా? ఒకవేళ వినకుండా ఉంటే మోసపోతావు. కాబట్టి ఈరోజు దేవుని బోధ నీకు తెలియచేస్తున్నప్పుడు వినండి, శ్రద్ధగా బోధ ప్రకారముగా జీవించండి. దేవుడు తప్పకుండా నిన్ను మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అయ్యా, బోధ పాపమును క్షమిస్తుందన్నావు, బోధ మంచి మార్గములో నడిపిస్తుందన్నావు, బోధ ప్రతి మనిషికి బుద్ధి చెప్తుందన్నావు ప్రభువా. బోధ ఆత్మ సంబంధమైన సంగతులనే బోధిస్తుందన్నావు. బోధ నా ప్రభువా హెచ్చరిస్తుందన్నావు. బోధ నీలో స్థిరముగా నిలుపుతుందన్నావు. బోధ రాకడ కొరకు సిద్ధపరుస్తుందన్నావు ప్రభువా. అవునయ్యా, ఈరోజునైనా మీరు ప్రతిరోజు మాకు బోధిస్తూ మాతో మాట్లాడుచున్నప్పుడు మేమందరము కూడా శ్రద్ధగా మీ బోధ వైపు తిరిగి బోధను శ్రద్ధగా విని చేర్చుకుని నాయనా మీలో ఎదిగి ఫలించినట్లుగా అయ్యా నన్ను మమ్మలను సంఘమును మీరు సిద్ధపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.